వెల్కమ్ టు రాజ్ న్యూస్. మనం చూస్తున్నాము పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇప్పటికే ఏ పార్టీలకు ఆ పార్టీలు అంచనాలకు దిగిపోతున్నాయి. అంతేకాకుండా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనే విషయంతో పాటు గెలుపోవటంలోకి సంబంధించిన డిస్కషన్ కూడా ఆల్రెడీ జరుగుతున్న నేపథ్యం చూస్తున్నాం. అయితే ఓవరాల్గా పోలింగ్ పర్సెంటేజ్ పైన క్లారిటీ రావడానికి కొన్ని గంటల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన పోలింగ్ ప్రకారం 5 గంటల వరకు దాదాపుగా 67% పోలింగ్ జరిగినట్టుగా మనకి అర్థమవుతున్న నేపథ్యంలో ఫైనల్ నెంబర్స్ ఏముండబోతున్నాయి, ఆ ఫైనల్ నెంబర్స్కి తోడు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందన్న విషయంపైన ఇప్పటికే అంచనాలు వేసుకుంటున్న పార్టీలకు సంబంధించి ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. డిస్కషన్లో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే మదిశెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీ పార్టీ నుంచి, అలాగే రవికిరణ్ గారు బీజేపీ నుంచి మనతో పాటు లైవ్లో ఉన్నారు. అయితే సత్యం గారు, ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనము ఎన్నికల్ని గమనిస్తే గతంతో పోలిస్తే ఈసారి కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువైపోయినాయి. అంతేకాకుండా బాంబులు వేసుకునే స్థాయి వరకు ఈసారి ఎన్నికలు వెళ్ళడం అది చూస్తుంటే రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్నది కనిపిస్తుంటే, అదే సందర్భంలో ఫ్రస్ట్రేషన్కి ఏమైనా గురయ్యాయి అన్నది కూడా ఒక అనుమానం ఉంది. మీరు ఎలా చూస్తారు మొత్తానికి ఈ ఓటింగ్ సరళింగ్ కానివ్వండి, ఆ జరిగిన సంఘటనలను కానివ్వండి? ఇవాళ ఓటింగ్ టర్న్అవుట్ చూసిన తర్వాత ఫారెన్ నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లు దరిదాపు ఒక ప్రవాహంలాగా ఆంధ్రప్రదేశ్కు చేరుకుర్రు. అంటే ఇది ఒక ఇండికేషన్ ఏమిటంటే ప్రెజర్, పోటీ చేసిన వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ప్రెజర్ ఓటర్లను ప్రభావితం చేసింది. మీరు రావాలనేది. పార్లమెంట్ ఎలక్షన్లో అయితే అంత ప్రెజర్ ఉండదు, కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా స్టిఫ్ కాంపిటీషన్ ఉంది. ఒక పార్టీ అప్పర్ హ్యాండ్ అయిందని అంటే ఇంత కాంపిటీషన్ ఉండదు. కానీ 3 పార్టీలు ఒక ఫ్రంట్, పాలించే పార్టీ ఒకవైపు ఉండటంతో ఇవాళ ఈక్వల్ ఫోర్సెస్గా ఇవాళ మార్కెట్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు సహజంగానే ఎప్పుడైతే స్టిఫ్నెస్ ఉంటుందో, హెవీ కాంపిటీషన్ ఉంటుందో, తర్వాత ఓటర్ల యొక్క పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా 1000-2000 మెజారిటీ అటు ఇటు కావచ్చు అన్నటువంటి నియోజకవర్గాలు ఎక్కువ ఉంటాయి ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు. సహజంగా అట్లా ఉన్నప్పుడు పోటీ చేసేటువంటి అభ్యర్థులు కానీ వాళ్ళ అనుచరులు కానీ ప్రతి ఓటు మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది. ఆ కాన్సన్ట్రేషన్ కూడా స్నేహం యాస్పెక్ట్లో ఓటు అడుగుతారు, కులం యాస్పెక్ట్లో ఓటు అడుగుతారు, తీసుకునేటట్టయితే డబ్బు ఇచ్చి ఓటు అడుగుతారు. ఇట్లా అనేకమైనటువంటి పాజిటివ్ నెగిటివ్ ఏమేమైతే సోర్సెస్ ఉన్నాయో, ఏవేవైతే టూల్స్ ఉన్నాయో వాటన్నిటి ఉపయోగించి ఓటు ఆడటం వల్ల ఇవాళ బహుశా నేను అనుకోవటం 80% టచ్ అవుతుంది అనేది నాకున్నటువంటి అంచనా. అది నా 5ంటికి తెలిసిన వార్తలు అంటే 4 వరకు పోలింగ్ అయినటువంటిది అయి ఉంటుంది. కాబట్టి 5 తర్వాత కూడా 1 అవర్ ఇంకా పోలింగ్ జరిగే అవకాశం ఉంది మెజారిటీ చోట్ల లైన్లో ఉన్న వాళ్ళు. అందుకని బిట్వీన్ 75 to 80% పోలింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక ఇండికేషన్. హెవీ కాంపిటీషన్ ఉంది, స్టిఫ్ కాంపిటీషన్ ఉంది అనటానికి ఒక ఇండికేషన్. 80% గురించి ఒకవైపు మనం డిస్కస్ చేసుకుంటుంటే రూరల్ ఏరియాలో అంటే అది టచ్ అవుతుంది. కానీ అర్బన్ ఏరియాలో మనం హైదరాబాద్ చూస్తున్నాము, సికింద్రాబాద్, అక్కడ వైజాగ్, ఇవన్నీ చూస్తే 40% మంది కూడా వచ్చి ఓట్లు వేయని పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకు ఇంకా సిటీల్లో ఆ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నది ఒక చాలా కీలకమైన ప్రశ్నగా మనకు మిగిలిపోతుంది. ఒకటండి, ఎన్యూమరేషన్ అప్పుడే ఇవాళ గ్రామాల్లో ఎన్యూమరేటర్కు ప్రతి ఇల్లు తెలుసు, ప్రతి ఓటర్ తెలుసు. మీ అబ్బాయి లేడని కూడా అడుగుతారు. కానీ హైదరాబాద్లో కానీ విశాఖపట్నంలో కానీ విజయవాడలో కానీ చేసేటప్పుడు ఎన్యూమరేటర్స్కు ఫ్యామిలీస్కు సంబంధం లేదు. కాబట్టి కిరాయికి ఉన్నప్పుడు ఎన్యూమరేటర్ ఓటింగ్ నమోదు చేస్తాడు, మళ్ళీ ఓటు ఇష్యూ చేసే వరకల్లా ఖాళీ చేసి ఇంకెక్కడో ఉంటాడు. తర్వాత ఊళ్ళో ఒక ఓటు ఉంటుంది, తర్వాత విజయవాడలో ఒక ఓటు ఉంటుంది. ఒకే స్టేట్లో అయితే కొంతమేరకు నయం. కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్ ఊళ్ళల్లో ఉంటే అది ఫైండ్ అవుట్ చేసే అవకాశం లేదు. ఇంకా అది ఆధార్ కార్డుకు లింక్ చేస్తే తప్ప లేకపోతే అది పరిష్కరించేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు ఓటర్లు 2 చోట్ల ఉన్నప్పుడు దరిదాపు 20 to 30% అట్లా ఉంటున్నాయి మెట్రోపాలిటన్ సిటీస్కు, రూరల్ ఏరియాస్కు. అవి ఒకటి తగ్గిపోతాయి. రెండోది ఎన్యూమరేషన్ లోపాలు. మూడోది విఐపీస్ ఉన్న దగ్గర సాధారణంగా 1000 మందికి ఒక పోలింగ్ బూత్, 1200 మందికి ఒక పోలింగ్ బూత్ పెట్టాలని యావరేజ్ తీసుకుంటారు. తక్కువ ఉంటే అక్కడ కూడా పెట్టవచ్చు. కానీ సిటీస్ లో
ప్రతి 500కు ఒక పోలింగ్ బూత్ పెట్టాలి. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ చాలా ముఖ్యం. తర్వాత దూరం ఉంటే అంత రిస్క్ ఎవరు తీసుకుంటారు అనేటువంటి అవకాశం ఉంది. తర్వాత హై హ్యాండెడ్ బిహేవియర్ కూడా ఉంది ఇవాళ. అంటే ఉన్నత వర్గాలు మనం వేసినా వేయకపోయినా ఒకటే, పోటీ చేసిన వాళ్ళు ఇద్దరు కూడా కరప్టెడే. తర్వాత మనం పనులు చేయించుకోగలం వీళ్ళకి ఓటు వేసినా రాకున్నా, రేపు ఎవడు గెలిచినా మన ఇంటికి వచ్చిపోవాల్సిందే. ఇటువంటి ఎంత ఒక హై హ్యాండెడ్ బిహేవియర్నెస్ ఉంటది. దాంతో వాళ్ళు ఓటింగ్ లో ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. తర్వాత మొదటి ప్రశ్నలో నేను సగం మీకు ఆన్సర్ నేను చెప్పకుండానే మేబీ కట్ చేసినట్టున్నాను. ఫ్రస్ట్రేషనా లేకపోతే ఏంటి అసలు ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అన్నది చాలా మంది ఒక ప్రశ్న. ఇవాళ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు కొట్లాట్లు వస్తాయండి. ఫ్రస్ట్రేషనే కాదు, హెవీనెస్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని డామినేట్ చేయాలనుకుంటారు. మీరు అంతేందుకు అసలు ప్రాసెస్ ఆ డామినేషన్ కనపడుతుంటది. ఇప్పుడు మెయిన్ క్యాండిడేట్లు ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఎన్డీఏ ఫ్రంట్ వైసీపీ క్యాండిడేట్లు, వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళ పేరుతోటి నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేస్తారు ఓట్లు గెలిచడానికి. తర్వాత ఎదుటి గుర్తుకు నియరెస్ట్ గుర్తున్నటువంటిది తెలంగాణలో కారు గుర్తున్న వాళ్ళకు రోలర్ గాని లేకపోతే ఇటువంటిది చేస్తే నష్టపోయారు. అట్లనే సైకిల్ గుర్తున్న వాళ్ళకు మోటార్ సైకిల్ అలాట్ చేస్తే కూడా నష్టపోయారు. ఇట్లా ఎగ్జాంపుల్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి గుర్తును పోలిన గుర్తును రాబట్టడం, పేరును పోయిన పేరుతోటి నామినేషన్ వేయించడం, తర్వాత ఆఖరికి ఒకళ్ళో ఇద్దరు ఇండిపెండెంట్ వీళ్ళే ఎఫర్ట్ చేసి వాళ్ళకి ఏజెంట్ ఫామ్లు ప్రతి పోలింగ్ బూత్ లో ఇద్దరికి ఏజెంట్లకు ఫామ్స్ ఇస్తారు. అవి తీసుకొని వీళ్ళ క్యాండిడేట్లే పెడతారు. పెట్టి పోలింగ్ బూత్ లో వాళ్ళ పార్టీ తరఫున ఒక్క ఏజెంట్ ఉండాల్సింది 3-4 ఉంటారు. ఇండిపెండెంట్స్ తరఫున ఫామ్స్ కూడా వీళ్ళే నింపి మనుషులు పెట్టుకుంటారు. అంటే పోలింగ్ బూత్ లో డామినేషన్, అకౌంట్ రేపు కౌంటింగ్ లో కూడా అందరికి ఇస్తారు. సో అది ఒక స్ట్రాటజీ లాగా దాన్ని వాడేసుకుంటున్నారు. అక్కడ కూడా డామినెన్స్. ఇటువంటి అన్ని కూడా ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. ఇక లాస్ట్ రిజార్ట్ ఏమిటంటే పోలింగ్ స్టేషన్ లో డామినెన్స్ చేయడానికి హై హ్యాండెడ్ బిహేవియర్ తోటి ఒకరినొకళ్ళు తోసులాడటం ఇవి. తర్వాత లోకల్ రిఫ్ట్ దగ్గర బాంబింగ్ ధరకు నరుక్కోవటం వరకు పోతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు పల్నాడులో ఒక 6 నెలల ముందరనే ఘర్షణలు, పల్నాడు ఏరియాలో ఉన్నటువంటి నరసరావుపేట, వినుకొండ, మాచర్ల, గురజాల ఈ నియోజకవర్గాల్లో ఒక 6 నెలల ముందర నుంచే ఘర్షణలు అవుతున్నాయి. అట్టే రాయలసీమలో ఘర్షణలు అవుతున్నాయి. అంటే వారసత్వంగా ఘర్షణలు ఉన్న దగ్గర తగ్గినాయి కానీ అయినా ఇంకా లాస్ట్ కనిపిస్తున్నాయి. రవికిరణ్ గారు మనం చూస్తున్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు గతంతో పోలిస్తే ఈసారి అంటే ఓటర్ టర్న్అవుట్ ఎంత ఉండబోతుంది అనేది కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నా సరే, కూటమికి కూటమి అలాగే వైసీపీకి వైసీపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలన్న ఆదుర్ద అయితే కంపల్సరీ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ గొడవలా? చిదంబరం గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి రాజమేశ్వర శుక్లందరికీ శుభ సాయంత్రం అండి. ఈ ఎన్నికల ఈ దేవాలయం లాంటి ప్రజాస్వామ్య దేవాలయం ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఓటర్కి, సిబ్బందికి, అధికారులకు అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. అయితే మీరన్నట్టు ఇది కొంచెం డూ ఆర్ డై సిచ్యువేషన్ లానే రెండు వర్గాల అదే కొన్ని సంవత్సరాలుగా ఇది ఎక్కువ అయిపోయింది, తారస్థాయికి అయిపోయింది. అది రాజకీయాలంటే రెండు వ్యక్తుల మధ్య, ఒక రకంగా రెండు కులాల మధ్య ఒక ఘర్షణలా తయారైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా. ఆధిపత్య పోరు. సో అధికారం లేకపోతే ఉండలేని పరిస్థితి. సో ఏదో రకంగా అధికారం చేయించుకోవాలి అన్న పట్టుదల కావచ్చు, ద్వేషం కావచ్చు, లేకపోతే ఒకరి మీద ఒకళ్ళ కత్తులు నూరుకునే స్థాయి వరకు మనం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా. దానిలో భాగంగానే కొంత ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినాయి. అయితే నరసరావుపేట ఇటువంటి ఏంటంటే ట్రెడిషనల్ గా మా చిన్నప్పటి నుంచి వినేది కూడా, కొడెల శివప్రసాద్ గారి ఏరియాలో బాంబులు పేరటం ఇవన్నీ మేము చిన్నప్పుడు వింటుండేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో బాంబులు దొరికాయని, లేకపోతే వేరే వాళ్ళ ఇంట్లో దొరికాయని, లేకపోతే కడపలో పోలింగ్ ఇదివరకు బాక్స్ ఉండే కదా, బాక్స్ లో సిరా చేశారని, బాక్స్ ఎత్తుకుపోయారని, దానిలో సిరా పూజ ఎన్ని బోల్డ్ వాళ్ళ చిన్నప్పుడు. వాటి మీద పోలిస్తే ఇప్పుడు తక్కువ ఏం చెప్పాలి. ఈ రోజు నరసరావుపేటలోనే కొంచెం ఎక్కువ బాంబులు అయితే మనం ఈసారి చూడలేదండి. మీరు ఎక్కడ మీరేమైనా సమాచారం విన్నారా? అవును, ఒక్క చోట జరిగింది. అది అంటే జనాల మీద ఏం పడలేదు కానీ బయట వేశారు. ఎక్కడ? ఏ నియోజకవర్గంలో? దాచేపల్లిలో. పల్నాడులోనే. పల్నాడు ఏరియా. అది పల్నాడు కొంచెం ట్రెడిషనల్ గా సెన్సిటివ్ ఏరియా. కూడా మరి రబ్బర్ బుల్లెట్లు కూడా ఫైర్ చేసి, ఎందుకంటే నరసరావుపేటలోనేమో రబ్బర్ బుల్లెట్లు, ఇక్కడేమో
ఆ బాంబులు పేలినానికి అది కన్ఫర్మేషన్ ఏం లేదు, బట్ ఇప్పుడు ఇనిషియల్ గా మనకు అంత దాని ప్రకారం అది బాంబులు అని, నాటు నేనైతే బాంబులు. ఎక్కడ మీడియాలో బాంబు పేలినట్టు నేనైతే వినలేదు. ఇంతకుముందే మేము ఎక్స్క్లూజివ్ గా అది అవి విజువల్స్ కూడా వేసాము, సో అందుకని ఆ చేశారా? కన్ఫర్మేషన్ చెప్తున్నా. ఎస్ ఓకే ఓకే ఓకే. అంటే మనకి 46,300 చిల్లర పోలింగ్ బూత్స్ ఉన్నాయండి. దానిలో 12,000 చిల్లర వరకు సమస్యాత్మక బూతులుగా ఎన్నికల సంఘం వారే ఐడెంటిఫై చేశారు. దాంట్లో సిఆర్పిఎఫ్ బలగాలు ఇవన్నీ ఏర్పాటు చేశారు. అలాగే వెబ్ కాస్టింగ్ కూడా అన్ని ఏర్పాటు చేశారు. సో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి దాన్ని కట్టుదిట్టంగా చేసే ప్రయత్నం అయితే జరిగింది. నేను ఓవరాల్ గా చూస్తే అయితే కొంత పర్వాలేదని అనుకుంటున్నాను. అవును, అంత భయంకరమైనటువంటి సినారియోలు అయితే మనం చూడలేదు. ఒకసారి విద్యాసాగర్ గారి దగ్గరికి వెళ్దాం. విద్యాసాగర్ గారి రెస్పాన్స్ కూడా తీసుకుందాము. విద్యాసాగర్ గారు ఏమంటారు, ఈసారి ఎన్నికలు ఎలా జరిగాయంటారు? ప్రశాంతంగా జరిగినట్టేనా లేకపోతే? గుడ్ ఈవినింగ్ అండి, అట్లాగే ప్యానల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. అయితే కంపారిటివ్లీ కొద్దిగా శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొంత కాంట్రవర్షియల్ ఎవరైతే ఉన్నారో పోలీస్ ఆఫీసర్స్ మార్చడం వల్ల జిల్లా ఎస్పీల దగ్గర నుంచి, ఐజీల దగ్గర నుంచి, డీజీల దగ్గర నుంచి డీజీపీ స్థాయి వరకు, అంటే ఎస్ఐ స్థాయి వరకు కూడా కొంతమందిని చేర్చడం వల్ల ఇది తగ్గింది అనేది నా అభిప్రాయం. అదర్వైజ్ ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సీరియస్ యాక్షన్ తీసుకోకుండా ఉండింటే ఇది మనం ఊహించలేకుండా ఉండేది. ఎప్పుడైతే 100% వెబ్ కాస్టింగ్ పెట్టారో, ఎప్పుడైతే డీజీపీని మార్చారో, ఎప్పుడైతే కింద స్థాయి బదిలీ నుంచి మార్చారో, ఖచ్చితంగా ఆబ్వియస్ గా అవకాశం ఉన్న చోట జరగడానికి అవకాశం ఉన్న చోట అధికారులు బదిలీ చేయటం ఏదైతే ఉందో వాటిని మూలంగా ఖచ్చితంగా కొద్దిగా తగ్గిందని అనుకోవచ్చు. అదేదో ఇక్కడ అధికారుల ప్రతిభ అని అను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీరియస్ యాక్షన్ తీసుకుంది కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అప్ టు డేట్ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఉండి వాళ్ళు మానిటరింగ్ చేయబట్టి కాంట్రవర్షియల్ పీపుల్, అది రెవెన్యూ కావచ్చు లేకపోతే పోలీసింగ్ కావచ్చు, వీళ్ళిద్దరిని మార్చడం వల్ల కొద్దిగా ఖచ్చితంగా జరిగిందని చెప్పొచ్చు కంపారిటివ్లీ. బట్ when it comes to రాయలసీమ ఏ మార్పు లేదు రాయలసీమలో. అదే దొంగ ఓట్లు, అదే దౌర్జన్యాలు, అదే దాష్టీకాలు, అదే క్యాప్చరింగ్లు, అదే కిడ్నాపింగ్లు మార్చారు. బట్ కానీ నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు బాగానే ఉందని చెప్పొచ్చు. చిత్తూరు నుంచి అంటే నెల్లూరు తర్వాత వచ్చే రాయలసీమ నుంచి అటు కర్నూలు వరకు అంటే కొన్ని కవర్ చేయగలుగుతారు, కొన్ని కవర్ చేయలేని పరిస్థితుల్లో రేపు ఉదయం మనం కనుక సీరియస్ గా పత్రికల్లో చదివితే ఇక్కడెక్కడ ఏమేమి జరిగినాయి మనం చిన్న సంఘటనగా భావిస్తాం, కానీ బూత్ లెవెల్కి వచ్చేసరికి అది చాలా పెద్ద సంఘటనే. అవును, అది ఖచ్చితంగా ఇవన్నీ రాయలసీమలో జరిగాయి. రాయలసీమలో ఒక 10% కంపారిటివ్ లాస్ట్ 2019 కి 20% 10% బెటర్మెంట్ అయింది తప్ప 90% ఏం బెటర్మెంట్ అవ్వలేదు. కాబట్టి ఓకే జరిగింది అనుకోవాలి. అన్నిటికంటే మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే అంటే ఎనీ డెమోక్రటిక్ పీపుల్ ఇన్ ద సొసైటీ 100% ఓట్ పర్సెంటేజ్ రావాలనుకున్నటువంటి ప్రతి ఒక్క విఘ్నులైనటువంటి చదువుకున్న వాళ్ళు, సమాజం బాగుండాలనుకున్న వాళ్ళు, సమాజ హితం కోరే వాళ్ళు ఎవరైనా సరే అనుకోవటం 100% ఓటింగ్ జరగాల, మంచి పరిపాలన అందించేటువంటి రాజకీయ పార్టీలను, రాజకీయ నేతలను, రాజకీయ శాసనసభలో చట్టాలు చేసేటటువంటి శాసనసభ్యుల్ని ఎన్నుకోవాలన్న ప్రక్రియలో 100% పాసిబుల్ కాదు. కానీ బట్ గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకొక 2-3% పెరిగే అవకాశం ఉంది అన్నది ఇప్పటికీ 1.5 to 2%. లాస్ట్ టైం 80.38%. ఇది ఇప్పటికీ 82.5 వరకు వెళ్ళొచ్చు అనేది ఒక అయితే ఈ పెరిగే ఓటింగ్ ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉందన్నది మరొక కీలకమైన ప్రశ్న. చిదంబరం గారు మీరు గత 7 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు కాదు 7 టర్మ్స్ 7 టర్మ్స్ ఎలక్షన్ కనుక తీసుకుంటే అందులో 5 టర్మ్స్, నేను చెప్పేది ఏదో హైపోథెటికల్ కాదు, నేను చెప్పే స్టాటిస్టిక్స్ హిస్టరీ, 7 సార్లు తీసుకుంటే 5 సార్లు పెరిగిన ఓటు పర్సంటేజ్ పెరిగిన ప్రతిసారి ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చాయి. కేవలం 2 సార్లు మాత్రమే అధికార పార్టీ అధికారం చేపట్టింది. సో
ఆ పెరిగిన పర్సంటేజ్ కూడా మీరు కనుక తీసుకుంటే 2004 నుంచి ఈ రోజు మనం ఎక్స్పెక్ట్ 2024 వరకు అంటే 30 సంవత్సరాల్లో 6 ఎలక్షన్లో 7 ఎలక్షన్లు జరిగినాయి. నేను చెప్పేది గత 30 సంవత్సరాలు. అప్పుడు 50లు 60లు మొదలయ్యే దగ్గర నుంచి ఈ రోజు 81 82 వరకు మాట్లాడుకుంటాం మనం. సో ఆబ్వియస్ గా పెరుగుతూ సమాజంలో ఒక రకమైనటువంటి మార్పు, ఆ పట్టుదల, చైతన్యం అంటామా, ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు కానీ బట్ ఏంటంటే సాధారణంగా గత 7 సార్వత్రిక ఎన్నికల్లో గనక ఫలితాలు మనం తీసుకుంటే 5 సార్లు ప్రతిపక్షాలకే ఛాన్స్ ఉంది తప్ప పాలక పక్షానికి ఛాన్స్ ఇవ్వలేదు. ఈసారి కూడా మా ఎక్స్పెక్టేషన్ 100% ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉంటుంది మాది. రైట్, ల్యాండ్ స్లైడ్, ఐఎమ్ నాట్ జోకింగ్, ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉంటుంది మాది. శ్రీనివాస్ రెడ్డి గారి రెస్పాన్స్ ఒకసారి తీసుకున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది అంటే యూజువల్గా మనము రెగ్యులర్గా అనాలిసిస్ చేసేటప్పుడు కూడా అది ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఉన్నప్పుడే వాళ్ళు అదే పనిగా వచ్చి ఓట్లు వేస్తారు, అప్పుడే ప్రభుత్వాలు మారుతాయి అన్నది మనందరం వింటున్నాం. సో ఈసారి ఒక 2% అదే కొద్దిగా పెరిగే అవకాశం అయితే ఉందన్నారు. అది టీడీపీకి అనుకూలంగా మారుతుంది అన్నది టీడీపీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్. మీ అనాలిసిస్ ఏంటి దానిపైన? చిదంబరం గారు, ముందుగా మీకు రాజ్ టీవీ వీక్షకులకు, విద్యాసాగర్ గారికి, రవికిరణ్ గారికి, అదేవిధంగా అందే సత్యం గారికి శుభ సాయంత్రం. ఇప్పుడేమి ఇక మేము ఆర్గ్యుమెంట్ చేసుకొని అటు విద్యాసాగర్ గారు కానీ, రవికిరణ్ గారు కానీ, నేను కానీ పార్టీలను డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓటర్ తీర్పు చెప్పారు, బాక్సులో ఉన్నాయి. ఆ బాక్సులు బద్దలు కొట్టగానే అకౌంట్లు వచ్చేస్తాయి. ఇప్పుడేమి పార్టీలను సమర్థిస్తూ లేకపోతే దూషిస్తూ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. వాస్తవాలు ఉపయోగం లేదు, ఉపయోగం లేదు. కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే ముందుగా ఎన్నికల కమిషన్ ఒక అభినందించాలండి. ఎన్నికల కమిషన్ అవేర్నెస్ తీసుకురావడంలో చాలా మంచి క్యాంపెయిన్ చేశారు. ఓటు వేయవలసినటువంటి ప్రాధాన్యతను గురించి, అవసరాన్ని గురించి మామూలుగా పబ్లిక్ లోకి తీసుకెళ్లడంలో బాగా సక్సెస్ అయ్యారు. వాళ్ళని చూసి మా బోటి నాయకులు కూడా మోటివేట్ అయ్యి మేము కూడా వీడియోలు చేసి పెట్టడం జరిగింది. ఓటు వేయడానికి రండి అని చెప్పేసి అడగటం జరిగింది. దానికి ముందుగా అభినందించి తీరాలి. దాని తర్వాత ఇక ప్రధానంగా ఇక్కడ ఎన్నికలు జరిగిన తీరులో సరే అధికారులను వాళ్ళు మార్చినందువల్ల జరిగిందా, ఎలా జరిగిందా అనే విషయాన్ని పక్కన పెడితే నేనైతే చాలా ఊహించానండి. చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అందే సత్యం గారు చెప్పినట్టు టఫ్ కండిషన్స్ ఆర్ దేర్. టఫ్ కండిషన్స్ సిచ్యువేటెడ్ అయి ఉన్నాయి. దీని మీద ఎవరికి వాళ్ళు ఒకవైపు అలయన్స్, మరొక వైపు అధికార పార్టీ, ఈ 2 పార్టీలు కూడా మోహరించినటువంటి వేళ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంటది అని చెప్పేసి అనుకున్నాం. కానీ చాలా చాలా వరకు పీస్ఫుల్ గా జరిగిపోయినట్లే. కానీ పీస్ఫుల్ గా జరిగిన మీరు అంటున్నారు, కానీ జరిగిన చోటల్లా వైసీపీని ఆ గొడవలు స్టార్ట్ చేసింది అన్నది కూడా ఒక అబ్జర్వేషన్. ఎందుకు అట్లా? ఎందుకు అంటే మీరు ఖచ్చితంగా అధికారంలోకి రావాలన్నదా? కానీ అవి చెప్తారు. ఇప్పుడు సపోజ్ మా నల్లపాడులో ఈ రోజున చాలా పీస్ఫుల్ గా జరిగిపోతుంది సార్. నల్లపాడులో వాస్తవంగా బేసికల్ గా టీడీపీకి ఓట్స్ లేవు. మాది 6,800 ఓటింగ్ విలేజ్ అంటే దాదాపు 4,500 పోల్ అవుతాయి. ఒక 500 మాత్రమే టీడీపీకి వస్తూ ఉంటాయి. దాదాపు 3,500 మా ఊర్లో మెజారిటీ వస్తూ ఉంటుంది. గతంలో కాంగ్రెస్ కానీ ఇప్పుడు వైసీపీకి కానీ. సరే వాళ్ళు ఏం చేశారు, 3:30, 4 వచ్చేసి హడావుడి చేసేసి కాసేపు ఓటర్స్ ని కొంచెం భయభ్రాంతులకు గురి చేయాలని స్వయంగా క్యాండిడేట్ రామాంజనేయులు గారు, మళ్ళీ లోకల్ లీడర్స్ కొంతమంది అది ఓకే, కానీ బూత్ క్యాప్చరింగ్ ప్రయత్నం జరిగింది. ఈవీఎంలు పగలగొట్టారు, బాంబులు వేసుకున్నారు. అంతేకాకుండా అభ్యర్థులకు సంబంధించిన కార్లు ధ్వంసం చేశారు. అవన్నీ కూడా క్రియేట్ చేసిన మేము చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరపడం జరిగింది. రైట్, వాళ్ళందరినీ కూడా మామూలుగానే పోలీసు వాళ్ళకి సహకరిస్తూనే చక్కగా వాళ్ళని సమాధానపరిచి పంపించడం జరిగింది. రైట్, అంతేగాని డామినేషన్ ఉన్న కాడ ఎవ్వరు ఏమి చేయలేరు సార్. అయితే ఒకసారి నేను విద్యాసాగర్ దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే విద్యాసాగర్ గారు ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోతానన్నారు. అందుకని ఆయనకి అవకాశం ఇచ్చేసి చెప్పండి. చిదంబరం గారు ఒక విషయం చెప్పినాక, ఇక్కడ రీసెంట్ ఎలక్షన్స్ మనం తీసుకుంటే
మమతా బెనర్జీ గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలమైన ప్రతిపక్షంగా దాదాపు 75 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచినటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత 7 విడతల్లో ఆవిడని ఇబ్బంది గురి చేస్తూ పెట్టినటువంటి ఎన్నికల్లో గత ఎన్నికల కన్నా 3% ఓట్లు పెరిగినాయి. 3% ఓట్లు పెరిగినప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి ఆమెకు 180 నుంచి ఆవిడేమో 213కి పెరిగారు. అంటే ఓట్లు పెరిగినప్పుడు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడి ఉంటాయి అనుకోవటం పొరపాటు అనేది ఈ మారినటువంటి కాలంలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అనేది నేను చెప్తాను. ఎస్ అయితే విద్యాసాగర్ గారు ఇక్కడ అంటే మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను మీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను. ప్యానల్ వాళ్ళకి రిక్వెస్ట్. ఎస్ 7:45 ఓకే. సో అయితే ఒకసారి అదే సత్యం గారి దగ్గరికి వెళ్దాం. సత్యం గారు ఇక్కడ ఈ పెరిగిన ఓట్ ఏదైతే పర్సంటేజ్ ఉందో పర్సంటేజ్లో కూడా మళ్ళీ సబ్ డివిజన్స్ చూస్తున్నారు ఇవాళ. ఎందుకంటే ఎంతో కొంత వైసీపీ మహిళలు వృద్ధులు వీళ్ళని బ్యాక్ చేసుకుంటాం, మేము 100% ఆ ఓటింగ్ మాకు వస్తుంది అనే విధంగా వాళ్ళు ఒక క్యాల్కులేషన్, లేకపోయినా మెజారిటీ ఆఫ్ ద ఓటింగ్ అంతా మాకే వస్తుంది అనే విధంగా వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటుంటే యూత్ కొన్ని సెక్షన్స్ మాత్రం మాకు కంపల్సరీ ఓట్స్ వేస్తాయి, మహిళల నుంచి కూడా మాకు ఓటు వస్తుంది అన్నది టీడీపీ అనుకుంటుంది. అయితే ఈ పెరిగిన పర్సంటేజ్ ఎవరు ఎక్కువగా వేశారు అన్న దాని మీద కూడా మరొక డివిజన్ జరిగిన నేపథ్యంలో అవన్నీ కన్సిడరేషన్కి వస్తాయంటారా కంపల్సరీ? ఖచ్చితంగా అండి. ఎందుకంటే జనరల్గా ఆ జనరల్ అబ్జర్వేషను అర్బన్ ఓటింగు, తర్వాత అన్ఎంప్లాయిడ్ యూత్, తర్వాత ఉద్యోగులు పెన్షనర్లు, ఇలా ఇటువంటి వర్గాలన్నీ యాంటీ గవర్నమెంట్ ఉన్నాయని, తర్వాత రూరల్ ఓటర్స్, పావర్టీలో ఉన్నటువంటి గ్రూప్స్, ఇటువంటివన్నీ కూడా వైసీపీ వెల్ఫేర్ యాక్టివిటీస్ కొంత సౌకర్యంగా అందించినాయి కాబట్టి వాళ్ళకి ఫేవర్గా ఉందని చెప్పేసి జనరల్ డిబేట్ నడుస్తుంది. అవును. ఇప్పుడు రూరల్ ఓటింగ్ అనూహ్యంగా పెరిగింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వైసీపీకి ఫేవరబుల్ కండిషన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అట్లా కాదు, మిడిల్ క్లాస్ ఓటర్లు మిడిల్ క్లాస్ టౌన్స్ లో బాగా ఓటింగ్ పెరిగింది అనుకోండి గతం కన్నా, అది ఖచ్చితంగా టీడీపీ ఫ్రంట్ కు కొంత ఫేవరబుల్ కండిషన్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫలానా కులాల వాళ్ళు వేశారు, ఫలానా కులాలు వేయలేదు అని మనం డివిజన్ చేయైతే కాదు, కానీ ఫలానా వర్గాలు రూరల్ అర్బన్ మనం చూడొచ్చు, తర్వాత ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ చూడొచ్చు. ఈ విధంగా చూస్తే మనకు రూరల్ ఓటింగు అనూహ్యంగా పెరిగితే ఎక్కువ ఒక 6-7% పెరిగితే ఖచ్చితంగా అది వైసీపీ ఫేవర్ ఉండొచ్చు అని, అట్లా కాదు అర్బన్లో తగ్గకుండా ఇంకా కొంత పెరిగితే అది టీడీపీ ఫ్రంట్కి ఫేవర్ ఉండొచ్చు అనేటువంటిది జనరల్ డిబేట్ నడుస్తుంది. ఇది ఒక అంశం. రెండోది ఇంకోటి కూడా ఏమిటంటే ఉత్సాహంగా ఓటింగు అంటే బాగా అనూహ్యంగా ఓవరాల్ ఓటింగ్ పెరుగుతుంది అంటే ప్రభుత్వ వ్యతిరేకతతో పెరుగుతుంది అనేది జనరల్ అబ్జర్వేషన్. అవును. అవి అప్పుడప్పుడు తలకిందులు అవుతున్నాయి కూడా. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా బెంగాల్లో అదేం రాలేదు, తర్వాత అట్లాగే తెలంగాణలో కూడా చాలా నియోజకవర్గాల్లో అట్లా రాలేదు. కాబట్టి ఇది మిక్స్డ్ రిజల్ట్స్గా ఉన్నాయి. అందుకని పర్టికులర్ కండిషన్లో మనం చూడాలి. తర్వాత మరొక అంశం ఏంటంటే గత ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో కులం పనిచేయలేదు. కులం పనిచేసేటట్టయితే చంద్రబాబు టీడీపీకి కృష్ణా గుంటూరు జిల్లాల సీట్లు రాలేదు. పవన్ కళ్యాణ్కు వెస్ట్ ఈస్ట్ గోదావరిలో సీట్లు రావాలి, ఆయన గెలవాలి, రాలేదు. అందుకనే కులం బేసిస్ మీద పోయినసారి ఓటింగ్ జరగలేదు. కానీ గత 5 ఏళ్లుగా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చుకున్నారు కులాల మీద. అంటే చివరికి ఈ రెడ్డి కమ్మ కాపులో పోలరైజేషన్ వచ్చింది. వీళ్ళు మిగతా ఓటర్లు ఏ మేరకు మొబిలైజ్ చేశారు? సపోజు ఉద్యోగస్తులు 5 లక్షల మంది ఎవరు, టోటల్ ఓట్స్లో వాళ్ళది 1% అని లెక్కేయచ్చు. కానీ ఉద్యోగస్తులు 10 మందిని కన్విన్స్ చేయగలరు. ఎక్కడ ఏ అరుగు మీద కూర్చున్నా దాన్ని డిబేట్ చేయగలరు. కాబట్టి వాళ్ళు ఏ స్టాండ్ తీసుకున్నారు, ఈ క్యాంపెయిన్లు ఉన్నారా లేరా, ఇటువంటివన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. అప్పర్ క్యాస్ట్ మాకు ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ ఒకటి మా కులాన్ని మించింది లేదంటే మిగతా వర్గాలు దూరం అవుతాయి. అట్లా కాదు, వాళ్ళను కూడా దగ్గర తీసి మొబిలైజ్ చేస్తే అది ఫేవరబుల్ కండిషన్ గా మారుతుంది. అందుకని ఇటువంటి వేరియబుల్స్ అన్ని కూడా ఇవాళ ఎలక్షన్స్ లో, ఎందుకంటే ఇంకోటి ఒక వైపు వేవ్ ఉంది అనుకుంటే అది మనం చెప్పొచ్చు,
అవును. నిన్ననే హిందూ పత్రిక యొక్క సిస్టర్ పబ్లికేషన్ ఉంది, బిజినెస్ లైన్ పత్రిక. వాళ్ళు ఎడిటోరియల్ రాశారు మొన్న, ఇట్ ఈస్ వేవ్లెస్ అండ్ ఇష్యూలెస్ ఎలక్షన్ అని. అవును. అంటే దేశవ్యాప్తంగా విషయాల మీద చర్చ జరగలేదు, ఏవో ఆవేశాల మీద చర్చ జరిగింది. తర్వాత ఏ ఫ్రంట్ కు వేవ్ లేదు, వేవ్ ఊపట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఒక అంచనా అవును. వచ్చారు. కాబట్టి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో కూడా వేవ్ ఊపట్లేదు, ఇష్యూస్ కూడా పలానా ఇష్యూ మీద. ఎందుకంటే పోయినసారి బ్రాడ్ గా మాకు సపరేటు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు, ఇవ్వలేదు అని చెప్పేసి జగన్ క్యాంపెయిన్ లో అది ఛాంపియన్ గా నిలిచింది. ఎస్. చివరి వీక్ లో చంద్రబాబు నాయుడు మీద స్కోర్ చేసింది అదే కాదు. ఈసారి అబ్జర్వేషన్ చేస్తే అసలు మేనిఫెస్టో మీద పెద్దగా డిస్కషన్ జరిగినట్టు కూడా అనిపించట్లేదు ఎందుకో నాకు. అనిపించట్లేదు. పోయినసారి అట్లా బ్రాడ్ ఇష్యూస్ లో వాటర్ టర్న్ అవుట్ అయింది. అంటే చంద్రబాబు మీద స్కోర్ చేసింది దాని మీద, ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు తేలేకపోయిండు, నాకు సీట్లు ఇస్తే నేను తెస్తా అనేది ప్రజలు నమ్మారు. రవికిరణ్ గారు, అట్లా కొన్ని ఇష్యూస్, బ్రాడ్ బేస్డ్ ఇష్యూస్ మీద కొంత రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు అటువంటి ఇష్యూస్ రెండు వైపుల ఆపర్చునిజం ఉంది. ఎందుకంటే బీజేపీ ఇంకా కోపం తెప్పించడం ఇష్టం లేదు, టీడీపీకి ఇష్టం లేదు, వైసీపీకి ఇష్టం లేదు. కాబట్టి విశాఖపట్నం ప్రైవేటీకరణ కానీ, పోలవరం కానీ, ప్రత్యేక హోదా కానీ, ఇటువంటి ఇష్యూస్ రెండు వైపులా డిబేట్ పెద్దగా దాన్ని పట్టించారు. రవికిరణ్ గారు, నిజంగానే అంటే ఈసారి గమనిస్తే పెద్దగా అంటే మేనిఫెస్టో మీద పెద్దగా డిస్కషన్ జరగలేదు, కేవలం అంశాల వారీగా. ముఖ్యంగా చూస్తే లాస్ట్ 5 సంవత్సరాల్లో జరిగిన పాలనకు సంబంధించి బేస్డ్గానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడేమో ఈ 5 సంవత్సరాల పాలన నచ్చితే నాకు ఓటేయండి అన్నారు. చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే కూటమి కానీ ఏంటంటే 5 సంవత్సరాల పాలనలో ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి, దాని నుంచి బయటపడాలంటే మాకు ఓటేయండి అనే విధంగానే జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కీలకమైన ఇష్యూస్ ఉన్నాయి పోలవరం సంబంధించి. ఇవన్నీ కేవలం ప్రసంగాల్లో చిన్న అంశాలుగా మిగిలిపోయినాయి తప్ప అవే ప్రధాన అంశాలుగా అయితే ఎన్నికలు జరగలేదు అనిపిస్తుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకటండి, 2014లో మనకు ఓటింగ్ పర్సెంటేజ్ 79.64 అండి. అప్పుడు టీడీపీ కూటమికి వచ్చింది 106, అలాగే వైసీపీకి 67. అలాగే 2019లో కూడా 79.74, జస్ట్ 0.10 పెరిగింది. అలా 0.10 పెరగగానే మొత్తం తారుమారైంది. 151 ఏమో వైసీపీకి వెళ్ళింది, టీడీపీకి ఏమో 23 వచ్చింది. అంటే ఓటింగ్ పర్సెంటేజ్ అదే సేమ్, బట్ ఏ రకంగా ఓటర్ జడ్జిమెంట్ మారిపోయిందో చూడండి. అవును. అలాగే ఇప్పుడు కూడా 5 గంటల వరకు 68% అంటున్నారు. నాకు తెలిసి రాత్రి 8 గంటలు 9 గంటల వరకు, ఇప్పుడు 7:30 అయింది కాబట్టి 9 గంటల వరకు పడుతుంది. బహుశా ఇంచుమించుగా 80% రావచ్చు, ఇంచుమించుగా అంతే రావచ్చు. సో ఈ సిచ్యువేషన్ లో ఏ రకంగా తీర్పు ఉండబోతుందని చూడవలసిన అవసరం ఉంది. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే ఓటింగ్ పర్సెంటేజ్ మిత్రులు చెప్పినట్టు పెరిగితే అధికార పార్టీకి దెబ్బ, తగ్గితే అధికార పార్టీకి అనుకూలం అని జనరల్ గా నానుడి. బట్ అలాంటప్పుడు 2014-19కి పెద్దగా తేడా లేదు పర్సెంటేజ్, ఓటింగ్ పర్సెంటేజ్. మరి ఇంత అనూహ్యమైన ఇంకొక ఇంపార్టెంట్ విషయం, 2014లో రెండు పార్టీలకు మధ్యలో డిఫరెన్స్ కేవలం 5 లక్షల ఓట్లు. అదే అంటున్నాను, అంటే ఒక టోటల్ రివర్స్ అయిపోయింది. ఒకే పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ కి రివర్స్ జడ్జిమెంట్ ఇచ్చేసారు ఓవరాల్ గా. సో దీనికి ఇప్పుడు మన తెలంగాణ ఎన్నికలు కూడా చూస్తే 2018లో ఎన్ని వచ్చాయి వాళ్ళకి పర్సెంటేజ్ 73.5 ఓటింగ్ పర్సెంటేజ్. 2023లో ఎంత వచ్చింది 71.9. 71.9 తగ్గింది కదా, తగ్గితే మరి బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి, మళ్ళీ రాలేదు, అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో ఎందుకంటే జనరల్ ఎనాలజీ ఓకే, ఓవర్ పీరియడ్ యావరేజ్ తీసుకుంటుంది. బట్ ఇటీవల కాలంలో మనం చూస్తుంటే పర్సెంటేజ్ పెరిగినా తగ్గినా ఓటర్ ఏ రకమైన జడ్జిమెంట్ ఇస్తారో కంక్లూజన్ కి అయితే మనం రాలేకపోతాం. తగ్గితే మాత్రం ఇలాగా, పెరిగితే మాత్రం అలాగా అని కంక్లూజన్ రాలేదు. ఎందుకంటే ఓటర్ అన్నవాడు ఇదివరకు ఎలా ఉండాలంటే పార్టీకి ఫుల్ గా కమిట్ ఉండేవాడు ఓటర్. ఇప్పుడు అలా ఉండలేదు. మనం గమనిస్తుంది ఏంటంటే వేరీ అయిపోతున్నారు. కానీ వేరే అవ్వడానికి కారణాలు విశ్లేషించాలనుకుంటే, వేరే అవ్వడానికి కారణాలు విశ్లేషించాలి అంటే మాత్రం ఈసారి ఎన్నికలు కొద్దిగా డిఫరెంట్గా జరిగింది. ఎందుకంటే మేనిఫెస్టో ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం, మేనిఫెస్టోలో ఏమి ఆఫర్ చేస్తున్నారు ప్రజలకి, ఏమి ఇవ్వబోతున్నారు, ఈసారి సర్ప్రైజ్లు ఏముంటాయి, కొత్తగా మాకు ఇచ్చే తాయిలాలు ఏముంటాయి, లేకపోతే ప్రజలు వాళ్ళ ద్వారా అంటే ఆ మేనిఫెస్టోలో పెట్టే అంశాల ద్వారా వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అని బేస్ చేసుకొని ఓటింగ్ జరుగుతుంది అన్నది మనం జనరల్గా డిస్కస్ చేస్తాం. కానీ ఈసారి అట్లాంటి డిస్కషన్ జరగలేదు అన్నది నా అబ్జర్వేషన్. అందుకే మీ అబ్జర్వేషన్ ఏంటి, అసలు ఈసారి ఎన్నికలు ఏ బేసిస్ మీద జరిగాయంటారు? నా అబ్జర్వేషన్ అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ కపుల్ ఆఫ్ ఇయర్స్, 10 ఏళ్ళకి నా అబ్జర్వేషన్, ఓటర్ అన్న వారు
మేనిఫెస్టోని అంత సీరియస్ గా ఓటింగ్ చేసే టైంలో తీసుకోవట్లేదండి. ఉమ్, ఓటర్ నిజంగా అది బేరీజ్ వేసి బీజేపీ మేనిఫెస్టో, ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో నేను గోషమ్మాల అసెంబ్లీ ఇన్ఛార్జ్ వర్క్ చేశాను. ఇప్పుడు తెలంగాణ ఓటర్ పట్టుకుని బీజేపీ మేనిఫెస్టో బాగుందా, టీఆర్ఎస్ బాగుందా, కాంగ్రెస్ బాగుందా, ఇలాగా చూడలేదు. మేనిఫెస్టో అన్నది పూర్తిగా చూసి 3 చూసి లేదా 4 చూసి లేదా 2 చూసి డెసిషన్ చేయలేదు. ఓవరాల్ ఒక నెరేషన్ కోసం చూస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మీద నచ్చుతుందా నచ్చట్లేదు, మొహం మొత్తేసిందా, మార్చాలా, అంటే ఓవరాల్ గా ఒక సెట్ అవుతుంది. ఇప్పుడు జరిగిన ఎన్నికలు అయితే నాకు అర్థమవుతుంది ఏంటంటే ముఖ్యమంత్రిగా ఎవరు కావాలి, జగన్ కావాలా, చంద్రబాబు కావాలా, ఈ రెండు దాని మీదే, వీళ్ళిద్దరు నాయకత్వం మీదే ఎవరు నమ్ముతానో ఎవరు నమ్మను. అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో చేశాడు, చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ చేస్తా అంటున్నారు, మరి ఆయన నమ్మచ్చా, ఈయన నమ్మచ్చా, ఇలాగా లేకపోతే మోడీ గారు ఏం చెప్పారు, ఏమి చర్చకి లేవు నాకు తెలిసేది. కానీ 2019లోనో 2019 ఏపీలోనో 2019 ఎన్నికలు కానీ 2014లో ఆ మేనిఫెస్టో మీద బాగా డిస్కషన్ జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ మేనిఫెస్టో మీదనే రిపీటెడ్గా మాట్లాడేవాళ్ళు. ప్రత్యేక హోదా స్పెసిఫిక్గా మనం చూస్తే ప్రత్యేక హోదా సాధించడం అన్నది చాలా కీలకంగా ఆ రోజు వర్కౌట్ అయింది. వైసీపీకి వర్కౌట్ అయిన మేజర్ పార్టీస్లో ప్రత్యేక హోదా ఏదైనా 2019లో ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలదు, ఏ ప్రాంతీయ పార్టీ ఇవ్వలేదు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి కదా. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాల్సింది కదా. కాంగ్రెస్ పార్టీ కాదు కానీ అప్పుడు సాధించగలిగే ఆప్షన్ ఆ రోజు 2 ప్రధాన పార్టీలు అనుకున్నప్పుడు టీడీపీ వైసీపీ మాత్రమే కనిపించాయి కాబట్టి మేబీ ఆ యాంగిల్ తీసుకున్నారన్నది కూడా. మీ అభిప్రాయం మీది, మీ అభిప్రాయం మీది. నా అభిప్రాయం అయితే అది, నా అభిప్రాయం అయితే ప్రజలు కూడా ఇప్పుడు మేనిఫెస్టో అన్నది ఒక కీలక అంశంగా పెట్టుకుని ఏమి చూడలేదు. ఇక్కడ 2 వ్యక్తుల మధ్య జరిగిన సంఘర్షణ ఓటింగ్ గానే నేనైతే వ్యక్తిగతంగా భావిస్తాను. విజయసాగర్ గారు, ఇప్పుడు బీజేపీ మిత్రులతో నేను ఏకీభవించవచ్చు, వ్యతిరేకించవచ్చు, కానీ బట్ థింగ్ ఏంటంటే మేనిఫెస్టో అనేది మనం అవునన్నా కాదన్నా కూడా మనం ఆ పేపర్ మీద లేకపోయినా కూడా ఇచ్చే వాగ్దానాల మీద ప్రజలు అయితే చర్చ జరుగుతుంది. మేబీ అది పేపర్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఏంటంటే సూపర్ 6 మీద పేపర్ లో ఉంటేనే అది అది మేనిఫెస్టో కాదు. ప్రజలు నానోడి కూడా అది మేనిఫెస్టో కింద కన్సిడర్ చేస్తుంది. ఇచ్చే ప్రతి ఒక్క హామీ పేపర్ మీద మనం రిలీజ్ చేసిన తర్వాత ప్రజల్లో నానోడి అనేది మేనిఫెస్టో. సో దానికి ప్రత్యేకంగా దానికి ఏమి సపరేట్ గా ఒక అది బీజేపీనా, జనసేననా, టీడీపీనా, లేకపోతే వైసీపీనా, దానికి ప్రత్యేకంగా అంటూ ఏం ఉండదు. ఇచ్చే ప్రతి పథకం మీద ప్రజలు డిస్కషన్ జరగడమే మేనిఫెస్టో కంపారిజన్ నెంబర్ 1 అయితే. రెండోది డిఫర్ ఎక్కడ అవుతామంటే 2014 ఎలక్షన్స్ లో సేమ్ పర్సెంటేజ్ 2019 కన్నారు. బట్ హౌ మచ్ ఓట్ ఆర్ ఇంక్రీస్డ్, ఎన్ని ఓట్లు ఇంక్రీజ్ అయినాయి అక్కడ, దట్ ఈస్ ద పాయింట్. కొత్త ఓటర్లు 17 లక్షల ఓట్లు 2014 కంటే 19కి ఎక్స్ట్రా అయినాయి. 17 లక్షల ఓట్లు. ఆ 17 లక్షల నుంచి ఈ రోజు మళ్ళీ 2019 ఓటర్లు 3,83,00,000. బట్ ఈ రోజు ఓటర్లకు వచ్చేసరికి 4,14,00,000. బట్ మేబీ పర్సంటేజ్ ఈక్వల్, బట్ ఇంక్రీజ్ ఓటర్స్ ఎక్కడో ఎంత పెరిగింది, ఆ ఇంక్రీజ్ ఓటు ఎంత ఉందండి, 4% ఉంది. ఆ 4% ఇంక్రీజ్ చేసుకుంటే ఈ రోజు ఈక్వల్ వచ్చింది అనుకోవడం, 80% వచ్చింది అనుకోవడం. దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం? 84 గా కన్వర్ట్ చేసుకుంటామా, 80 గా కన్వర్ట్ చేసుకుంటాం? 84 గా చేసుకోవాల్సి వస్తుంది. 84 గా చేసుకుంటాం దాన్ని. సో ఏంటంటే ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ అనేది ఒక ఫ్యాక్టర్ మాత్రమే తప్ప పెరిగిన కొత్త ఓటర్లు, మైగ్రేషన్స్, లేకపోతే డెలిషన్స్, అడిషన్స్, డెత్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పారామీటర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మూడవది ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దీనికి ఇన్ అడిషన్ గా ఇప్పుడు వచ్చేటువంటి ఫైనల్ గా మనకు వచ్చే ఏదైతే నెంబర్ ఒకటి ఉంటుందో అది ఎంత ఉంటుందో ఓకే, ఫైనల్ గా నాకు తెలిసినంత వరకు రేపు మార్నింగ్ వరకు కూడా ఇది తేలుతుందని నేనేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే కొన్ని చోట్ల 11, 12 గంటల వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంది అంటున్నారు. సో అది దానికి ఇన్ అడిషన్ మళ్ళీ ఏది కావాలి, పోస్టల్ బ్యాలెట్ కావాలి. అవును, దానికి పోస్టల్ బ్యాలెట్ కలిపితే వచ్చే ఓటే ఫైనల్ ఓటర్ పర్సంటేజ్. సో ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ అట్లీస్ట్ 0.5% అయితే ఉంటుంది. 0.5% కలుపుకుంటే పెరిగే ఓట్లు ప్లస్ పర్సంటేజ్ కంపారిటివ్ లాస్ట్ టైం 80.38% కు ఇప్పుడు పెరిగిన ఓట్లు 23 లక్షలు. 1% ఉంటుంది. ఎందుకంటే 4,32,000 ఓట్లు 5,35,000 అండి. 5,35,000 సరే, అంటే మేబీ 1 పాయింట్ ప్లస్ ఉంటుంది. 1 పాయింట్ ప్లస్ ఉంటుంది.
సో లాస్ట్ టైం కి ఈ టైం కు ఉన్నటువంటి ఓటు పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత అంటే ఓటర్ లిస్ట్ లో దాదాపు 24 లక్షల ఓట్లు. 24 లక్షల ఓట్లు ఇప్పుడు పెరిగిన ఇదే పర్సెంటేజ్ వచ్చినా కూడా ఆ పెరిగిన కొత్తగా చేరినటువంటి 24 లక్షల ఓట్లు ఎవరికి వెళ్ళాయి అనేది క్యాలిక్యులేషన్ ఉంటుంది ఇక్కడ. అవును. సో ఎటువంటి పరిస్థితుల్లో మీరు కాబట్టి చూడండి, దాదాపు అప్రాక్సిమేట్ గా మాకున్న రమారమి అంచనా ఏంటంటే కర్ణాటక, బెంగళూరు అండ్ తర్వాత చెన్నై అండ్ హైదరాబాద్, తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ లో యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, కువైట్, దుబాయ్, మస్కట్, ఓమన్, సౌదీ అరేబియా ఇలాంటి చోట, అంటే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మొత్తం కంప్లీట్ ఓటర్లు ఎంతమంది ఉన్నారు అంటే 32 లక్షల మంది ఉన్నారు. రైట్. 32 lakhs ఉన్నారు మా అంచనా. సో ఈ వచ్చిన 32 లక్షల ఓట్లు ఎవరికి పోల్ అయింది, ఎస్, పోస్టల్ బ్యాలెట్ ఓటు ఎవరికి టర్న్ అయింది, పోస్టల్ బ్యాలెట్ ఫ్యామిలీస్ ఎవరికి టర్న్ అవుతాయి అన్న దాని మీద డిసైడ్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏదో ర్యాండమ్ గా మనం అంటే కంపారిటివ్ గా ఒక్కటి ఫ్యాక్టర్ దాంట్లో పనిచేస్తుంది అయితే అనుకోను. నేను అన్ని ఫ్యాక్టర్లు బేస్ చేసుకొని ఈసారి అంటే అదే ఆ వర్గాలు వచ్చి ఓటేసినప్పుడు అవి ఎవరికి అనుకూలంగా ఉంటాయి. ఐఎమ్ సారీ చిదంబరం, ఎందుకంటే వర్గాలు కులాల గురించి మాట్లాడటం అనేది ఒక స్థాయికి పోయిన తర్వాత చాలా చండాలంగా ఉంటుంది. కులాల గురించి మాట్లాడాల్సింది లేదు, కానీ నేనేమంటానంటే ఎన్నికల్లోకి వచ్చేటప్పటికి అవన్నీ పారామీటర్సే కదండి, అవన్నీ పారామీటర్స్ బేస్డ్ గానే జరుగుతాయి. పారామీటర్ మనం ఎట్లా తీసుకోవాలంటే ఐ విల్ టేక్ యూ స్మాల్ ఎగ్జాంపుల్ చిదంబరం. ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను, ఆయన రవికిరణ్ గారు ఎక్కడో ఉన్నారు, ఇంకోరు ఎక్కడెక్కడో ఉన్నారు. ఓకే అనుకుందాం, అన్ని పొలిటికల్ పార్టీలు ఒక్కొక్క ఓటర్ కి డబ్బులు పంచాయి అన్నది ఓపెన్ సీక్రెట్, అదే డబ్బులు పంచాయి. మరి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఎవరు డబ్బులు పంచారు, లేకపోతే ప్రవాసాంధ్రులకు ఎవరు డబ్బులు పంచారు? పంచలేదు, వాళ్ళు పంచలేదు కదా. 32 లక్షల ఓట్లు 40 లక్షల ఓట్లకి ఇంపాక్ట్ అవ్వలేదు కదా. వాళ్ళు రివర్స్ లో డబ్బు ఖర్చు పెట్టుకొని ఆంధ్రాకి వచ్చారు. దేనికోసం వచ్చారు వాళ్ళు? ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ అంతుంది. మీనా గారు ఇప్పటికీ ప్రెస్ మీట్ పెట్టారు. దాని ప్రకారము ఎక్కడ రీపోలింగ్ అవసరం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాకుండా ఏవైతే ధ్వంసమైన ఈవీఎంలు ఉన్నాయో వాటిలో చిప్పులో డేటా భద్రంగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడే అవసరం లేదు, కాబట్టి రీపోలింగ్ ఎక్కడ ఉండే అవకాశం లేదు అన్నది మీనా గారి స్టేట్మెంట్ వచ్చింది. ఎస్, కంటిన్యూ. దట్ ఈస్ ఫైన్, ఓకే, గుడ్. ఏంటంటే నేనేమంటానంటే ఇప్పుడు రివర్స్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చారు ఆంధ్రాకి. వాళ్ళ స్వస్థలాలకి అమెరికా నుంచి రావాలంటే అప్ అండ్ డౌన్ చార్జెస్ ఆల్మోస్ట్ 1.6 lakhs to 2 lakhs అవుతుంది. అంటే వాళ్ళు ఓటు వేయాలి, వాళ్ళ ఓటు వాళ్ళ కాస్టింగ్ చేసుకోవాలనే వచ్చారు. ఇది వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చారు? హైదరాబాద్ నుంచి ట్రైన్ లో, బస్సుల్లో, కార్లలో, ప్రైవేట్ లో, స్పెషల్ బస్సెస్ లో వీళ్ళందరూ డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చారు. వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చారు? అంటే వాళ్ళు రివర్స్ లో వాళ్ళంతా వాళ్ళు ఖర్చు ఇన్వెస్ట్ చేసుకుని మరి వచ్చి ఓటేశారు. ఏ కాజ్ మీద ఓటేశారు వాళ్ళు? అక్కడ డబ్బు ప్రలోభాలకు లొంగేయారనా? కాదు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ ప్రజలు బాగుండాలా, ఆ యువత బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, పుట్టినూరు బాగుండాలా అనే ఉద్దేశంతో రివర్స్ లో డబ్బులు ఖర్చు పెట్టి మరి వచ్చారు. వాళ్ళనేమన్నాం? సో ఇదేంటంటే ఆల్ ది పారామీటర్స్ ఆర్ నాట్ ఈక్వల్. మన మీద ఇక్కడ డబ్బులు ఇచ్చాం, వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇచ్చారా, వీళ్ళు డబ్బులు ఎక్కువ ఇచ్చారా, ఆ కులం పనిచేసిందా, ఈ కులం పనిచేసిందా, ఆ మతం పనిచేసిందా, ఈ మతం పనిచేసిందా, దాని మీద నేనైతే 100కి 1000% వ్యతిరేకిస్తాను. కేవలం చాలా మంది ఇప్పుడు వచ్చినటువంటి 32 నుంచి 40 లక్షల మంది ఎవరైతే ఉన్నారో ఓటు వేయాలనే రీజన్ తో వచ్చి ఉన్నారో వాళ్ళు కొన్ని మీ ప్రొజెక్షన్ చెప్పండి. ఫైనల్ గా కూటమి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు? సార్, ఐఎమ్ టెలింగ్ 135+. 135+ we are going to win. ఎస్. సో శ్రీనివాస్ రెడ్డి గారు, మొత్తానికి ఏ అంశాలు ఇప్పుడు పనిచేసాయి అన్నది ఒక ప్రశ్న అయితే మీ ప్రొజెక్షన్ కూడా నేను లాస్ట్లో తీసుకుంటాను, ఎందుకంటే విద్యాసాగర్ గారు తొందరగా వెళ్తా అన్నారు కాబట్టి తన ప్రొజెక్షన్ తీసుకొని నేను కంక్లూడ్ చేశాను. మీరు చెప్పండి అసలు ఏంటి అంటే ఇప్పుడు థ్యాంక్ యూ విద్యాసాగర్, థ్యాంక్ యూ విద్యాసాగర్. అంటే ఇప్పుడు ఓవరాల్గా చూస్తే మాత్రం ఫైనల్గా ఈ నెంబర్స్ అన్నవి ఇప్పటికి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సరే, ఆ 80% 70% అన్న దానిపైన ఇంకా డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే కేవలం ఇప్పటిదాకా అధికారికంగా ఈసీ ఇచ్చిన లెక్కల ప్రకారం అయితే కేవలం ఇప్పటిదాకా కేవలం 5 గంటల వరకు వచ్చిన నెంబర్స్ మాత్రమే మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇంకొక 2 గంటల పాటు అఫీషియల్గాను ఎక్స్టెన్షన్లో మరికొద్ది జరిగింది కాబట్టి ఎంత వస్తుందో మనం చూద్దాం. సో ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాంతాల్లోనూ కొన్ని వర్గాల్లో కంపల్సరీ మీకు ఓట్లు పడతాయని ఒక క్యాల్కులేషన్ చేసుకుని నేపథ్యం చూసిన పరిస్థితుల్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది? మీకు ఏమాత్రమో అది అడ్వాంటేజ్గా మారిందంటారు? చంద్ర గారు, ఇందాక మన రవికిరణ్ గారు చెప్పిన
దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తానండి. ఎందుకంటే మేనిఫెస్టో అనే దాన్ని అసలు పట్టించుకోరండి ప్రజలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో మీన్స్ జగన్ మీన్స్ మేనిఫెస్టో. వాళ్ళు దే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, వాళ్ళకి అనుభవం వచ్చింది. మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు దే రిజిస్టర్డ్ ఇన్ దేర్ మైండ్స్. దాంట్లో ఏ డౌట్ లేదు. దానివల్ల వాళ్ళు ఏదైనా చెప్పుకోవచ్చు, విద్యాసాగర్ గారు ఏదైనా చెప్పుకోవచ్చు, ఎవరు ఏదైనా చెప్పుకోవచ్చు. సామాజిక వర్గాల ప్రభావం లేదు అనేది ఒట్టి మాట అండి. ఎందుకంటే సామాజిక వర్గాలు ఏదైతే 2019 ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి మొదలైనవి. ఇక్కడ మొదలయ్యి పెత్తందారులు పేదల మధ్య యుద్ధం అనే ఒక సంఘర్షణ వాతావరణం ఇక్కడ నెలకొన్న మాట వాస్తవం. పేదలంతా ఒకవైపు ఉన్నారు, పెట్టుబడిదారులు పెత్తందారులంతా మరొక వైపు ఉన్నారు. వాళ్ళందరికి కొమ్ము కాసే పార్టీలుగా కూటమి ఉండిపోయింది. పేదల పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచిపోయింది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. దీంట్లో పర్సంటేజ్లు పెరుగుతాయా తగ్గుతాయా, నేనైతే ఈ విషయంలో కూడా రవికిరణ్ గారితో ఏకీపిస్తున్నా. పెద్దగా నేను 80 దాటి పైన 81, 82 వస్తాయని కూడా నేను అనుకోవట్లా. బిలో 80 ఉండొచ్చు అని కూడా ఒక అభిప్రాయం అయితే నాకుంది. ఎందుకంటే లాస్ట్ టైం నాకు బాగా గుర్తు, 6 గంటల కల్లా వచ్చినటువంటి పర్సంటేజ్ 70 క్రాస్ అయ్యింది. అవును, 70 క్రాస్ అయ్యి తర్వాత అది 79.74 వరకు వెళ్ళింది. అదే గంటకు 7 నుంచి 8% మాత్రమే పోలింగ్ అవుతుంది అన్నది జనరల్ గా మనకు వచ్చే నెంబర్స్. అది అందువల్ల అది ఏదో పర్సంటేజ్ పెరుగుతుంది అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. దాదాపు అరౌండ్ దాంట్లో ఉంటుంది, లేదా మహా అయితే 80 రీచ్ అవుతుందేమో, అంతకు మించి ఏమి కాకపోవచ్చు. సరే, ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరలా కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ యొక్క సంక్షేమం ఆగిపోద్ది, పథకాలు ఆగిపోతాయి అనేటటువంటి ఒక భయంతో ప్రజలంతా ఉన్నారు. ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉంటుంది. ఏది టఫ్ ఫైట్ ఇవన్నీ నడిచింది, ఏది కూటమి కట్టున్నారు కాబట్టి నడిచింది. ఇక్కడ ఒక సిమిలారిటీస్ కూడా మనం గమనించాలి చిదంబరం గారు. 2009లో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా కూటమి కట్టడం జరిగింది. ఇదే విధంగా వేసవి నీళ్ల ఇబ్బందులు పడటం జరిగింది. కూటమి గెలిచిపోతుంది అనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరగడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కొద్దో గొప్ప సీట్లు తగ్గి మళ్ళీ రిటైన్ అవటం జరిగింది. బొటాబొటి అది టఫ్ ఫైటే కదా మీకు అప్పుడు, టఫ్ ఫైటే కదా. 186 అప్పుడు 156 వచ్చినాయి, 30 సీట్స్ తగ్గినాయి. అదే అంట, 149 వస్తే మనకుంటే 156 వచ్చినాయి. అది కూడా అక్కడ రాయలసీమకి వెళ్ళి తెలంగాణకు సంబంధించి ఒక కమెంట్ చేసిన తర్వాత అక్కడ ఏదో పెరిగింది అన్నది కూడా ఒక అనాలిసిస్ ఎప్పటి నుంచి అట్లనే ఉండిపోయింది. అదే విధంగా ఇప్పుడు విద్యాసాగర్ గారు చెప్పినటువంటి మాకు కూడా సమాచారం వచ్చిందండి. రాయలసీమలో వన్ సైడ్ రాయలసీమ కాదు, అది ఆ ప్రవాహం ఎక్కడ దాకా ఉందంటే ప్రకాశం వరకు కూడా ఉంది. ఓకే, ఓన్లీ రాయలసీమ కాదు, ఆ 4 జిల్లాలు కాదు, నెల్లూరు ప్రకాశం కూడా. నెల్లూరు ఏదైతే వాళ్ళు 2-3 సీట్లు వస్తాయని ఆశ పెట్టుకున్నారో ఎమ్మెల్యే సీట్స్, ఒక్క సీటు కూడా నెల్లూరు వాళ్ళకి రాదు అనేటటువంటిది మాకు వచ్చినటువంటి సమాచారం. రైట్. మరి ప్రకాశం జిల్లాలో కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించబోతా ఉన్నాం. మేము అనుకోవటం వన్ సైడ్ ల్యాండ్ స్లైడ్ గా విక్టరీ ఉంటుంది. అది కానీ ఏ అంశాలు పనిచేసి అనుకుంటారు మీరు, ఏ అంశాలు పనిచేసి అనుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు కూటమి చెప్తున్న దాని ప్రకారం 5 సంవత్సరాలు పెద్దగా అభివృద్ధి జరగలేదు. కొత్తగా యాడ్ అయిన ఓటర్లందరూ ఆ 18 సంవత్సరాల నుంచి ఆ 20 సంవత్సరాల లోపు వాళ్ళు కొద్దిమంది యాడ్ అవుతే, కొద్దిమంది వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి చేశారు. ఇంతకుముందు విజయసాగర్ గారు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. కేవలం మీరు పెరుగుతున్న పర్సంటేజ్ కాదు, పెరుగుతున్న ఓటర్లను కూడా మీరు కన్సిడర్ చేయాలి. వేరే దేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మరీ ఓట్లు వేసిన వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా ఇక్కడ కన్సిడర్ చేయాలని మాట్లాడుతున్నారు. సో ఏ అంశాలు పనిచేసి అనుకుంటారు మీరు? ఆయన చెప్పిన పాయింట్ కరెక్టేనండి. కానీ ఇక్కడ మా కాన్స్టిట్యున్సీ కేవలం మా పత్తిపాడు, నేను ఇన్ఛార్జిగా ఉన్నాను, పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కొత్త మల్లాయపాలెం, పాత మల్లాయపాలెం అనే 2 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో విదేశాల్లో ఉండే పిల్లలు, ఇతర రాష్ట్రాల్లో ఉండే పిల్లలు, హైదరాబాద్ లో ఉండే పిల్లలు 100 మంది ఉన్నారు.
వాళ్ళు దాదాపు ఆ 2 గ్రామాల్లోనే దాదాపు 800 మంది ఉన్నారు. 800 మందిని ఒక్కరిని కూడా మిస్ అవ్వకుండా రప్పించాం ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ లాగా. రైట్. వాళ్ళంతా ఆ పాయింట్ కూడా ఒకటి చాలా కీలకమైంది, వాస్తవం. ఆ పాయింట్ కూడా కీలకమైంది. రవికిరణ్ గారు 50 to 60% వాళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ మా వాళ్ళే, కొత్త వాళ్ళందరూ మా వాళ్ళే అని అనుకుంటే వాళ్ళ ఊహల్లో వాళ్ళు ఉండమనండి. ఎస్. అయితే ఇక్కడ వచ్చి ఓటేసే వాళ్ళకన్నా రప్పించి ఓటు వేయించే ఆ ప్రక్రియ కూడా చాలా కీలకంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారమే అన్ని ప్రాంతాల నుంచి ఏ పార్టీకి ఆ పార్టీ బస్సులు పెట్టింది, వచ్చిన వాళ్ళకి పెట్రోల్ డీజిల్ పైసలు ఖర్చులకు ఇచ్చింది అన్నది కూడా మనం వింటున్న నేపథ్యంలో అంటే ఏమంటారు, ఎలక్షన్ కమిషన్తో ఈక్వల్గా పొలిటికల్ పార్టీలు కూడా పనిచేశాయన్న ఒక అనుమానం అయితే, ఒక అనుమానం కాదు, ఆశాభావం అయితే చాలా మందిలో ఉంది. ఏమంటారు, అట్లా పిలిపించి ఇక్కడ ఒక విషయం సార్, చెప్పండి. బస్సులు పెట్టిన కల్చర్ మాకు 2019లో బస్సులు పెట్టామండి. ఈసారి ఎంత ఉత్సాహంతో వాళ్ళు ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కడిని చేసి విపరీతంగా దాడి చేస్తా ఉన్నారు, అన్యాయంగా దాడి చేస్తా ఉన్నారు. అతన్ని చాలా హ్యూమిలైజ్ చేస్తా ఉన్నారు అతన్ని. ఏమిటి ఈ ఘోరం అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళు కార్లు వేసుకొని వాళ్ళందరూ మీరు ఏ బస్సులు పంపించాల్సిన పని లేదు, మేమే వస్తున్నాం అని వచ్చినటువంటి పరిస్థితి అండి. కాకపోతే మేమేంటంటే వాళ్ళకి మాకున్నటువంటి ఆ టెలిఫోన్ నెంబర్ ద్వారా మేము కాంటాక్ట్ అయ్యాం తప్ప ఈసారి మేము ఎక్స్పెండిచర్ కూడా చేయనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇవన్నీ పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం, అతని మీదే దాడి చేయటం, విధానాలు తోలిపోవటం, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడకుండా బాబాయి గొడ్డలి లేకపోతే ఇంకోటి అంశాలు విసుగు పుట్టారు. వేరే రాష్ట్రాల నుంచి ఇప్పుడు మీరే చెప్పారు, వేరే రాష్ట్రాల నుంచి తెప్పించడానికి అన్ని పార్టీలు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసే బస్సులు పెట్టారు. మీరే చెప్పారు కదా, మీకే సమాచారం ఉంది. అలాంటప్పుడు అసలు ఏ ప్రయత్నం చేయకుండానే వేరే రాష్ట్రాల నుంచి వచ్చేసారు అన్నది తప్పనే తెలిపింది కదా. సో అది నా పాయింట్ అదే. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఆ నియోజకవర్గంలో ఓటర్లు వేరే వేరే ప్రాంతాల్లో ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి టూ అండ్ ఫ్రూ అరేంజ్మెంట్ చేసిన మాట వాస్తవం. అందరినీ తెప్పించారు. అలాగే పక్క రాష్ట్రాలే కాదు, ఇప్పుడు మా కాకినాడలో పనిచేసే వాళ్ళు, శ్రీకాకుళం నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే వేరే అసెంబ్లీ నుంచి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కాంటాక్ట్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఉన్నారు. ఓటర్లు అలాగా ఉన్నారు. సో ఏ పార్టీ అన్నా పోల్ మేనేజ్మెంట్ చేశారు. చేయలేదంటే ఎలా కుదురుతుంది? అలాగే వేరే దేశాల నుంచి వచ్చారంటే అది మనం చేయలేం. ఇప్పుడు అమెరికాలో ఉంటారు, మనం టికెట్ ఇవ్వగలం ఏమన్నా? వచ్చి ఓటులు వాళ్ళకు కూడా ఓటున్న వాళ్ళు అటువంటి వాళ్ళు తక్కువ. ఇప్పుడు ఎన్ఆర్ఐగా ఓటు నమోదైన ఎంతమంది, కొన్ని వేల మంది ఉన్నారు అంతే. అక్కడ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, అవుట్ ఆఫ్ కుల ఇంట్రెస్ట్ కావచ్చు, లేకపోతే రకరకాల మనం చూస్తున్నాం కదా, ఏ అసోసియేషన్ అయినా అమెరికాలో కులాల వారికి డివైడ్ అయిపోయారు. ఆ కులాలకు సంబంధించినటువంటి పార్టీ కోసం పనిచేయటకు వస్తున్నారు, స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చు, లేకపోతే రేపొద్దున అధికారులకు వచ్చిన పార్టీతో వాళ్ళు మిలాకపోతున్నారు, వాళ్ళు పనులు చేయించుకుంటున్నారు. ఇది ఒక ప్రాసెస్ ప్రహసనంగా జరుగుతుంది, ఒక 10 ఏళ్లుగా మనం చూస్తున్నాం. సో అలా వేరే దేశస్తులను అయితే మనం తీసుకొచ్చాము అంటాకి మనం సరిపోం. వాళ్ళు వస్తారు, చేస్తారు. కానీ వేరే రాష్ట్రం నుంచి అయితే తీసుకొస్తారు. కానీ తీసుకొచ్చిన వాళ్ళు మనకు ఓటేస్తారు, వేరే వాళ్ళు ఓటేస్తారు, మన వాళ్ళు చెప్తాం. ఆ విషయంలో అంటే ఏమంటారు, ఆ డేటా పర్ఫెక్ట్ గా వీళ్ళు చూస్తారు. అంటే మేబీ ఒక 5-10% అటు ఇటు అవుతుందేమో తెలియదు కానీ, బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారము మనము అంటే పోల్ మేనేజ్మెంట్ అనే ఒక చాలా మంచి పదాన్ని మనం వాడుకున్నాం కానీ, బట్ అక్కడ మనీ మేనేజ్మెంట్ జరుగుతుంది, అన్ని రకాలు మనోడెవడు బయటోడెవడు అన్నది ఫుల్ ఫ్లెడ్జ్గా క్యాలిక్యులేషన్. ఇప్పుడు అంటే వాలంటీర్ వ్యవస్థ లాంటిది వచ్చిన తర్వాత, ఈ బూత్ లెవెల్ కమిటీలు అన్నదాన్ని చేసిన తర్వాత అయితే ఆ నెంబర్స్ వాళ్ళకి చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. వస్తాయండి. ఎందుకంటే ఎలా ఉందంటే, ఇప్పుడు ఓటర్ కూడా ఎడ్యుకేట్ అవుతున్నాడు. ఓటర్ కూడా ఇదివరకులాగా కాదండి. మా నాన్నగారు చెప్తే ఓటేసేసేయటం, లేదా అన్న చెప్పారు ఇక్కడ ఓటేసేయటం, అలా ఉంటారు కొంతమంది. అయితే ఆ పర్సంటేజ్ తగ్గుతా అంటే ఇండివిజువలిజం, స్వతంత్ర ఆలోచన పెరిగే ఓటర్లు రాను ఒక మెచ్యూర్ డెమోక్రసీకి వాళ్ళు అవుతున్నాం. కన్క్లూజన్ మీ ప్రొజెక్టెడ్ నెంబర్స్ ఏంటో కన్క్లూడ్ చేద్దాం మనం. మీ ప్రొజెక్షన్ ఏంటి, అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి నేనైతే భావిస్తున్నా. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నా యొక్క భావన అయితే కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి నా యొక్క భావన. జ్యోతిష్యాలు చెప్పడానికైతే నేను సిద్ధంగా లేను కానీ, బట్ అందుకే మనం అనాలిసిస్ చేద్దాం. అసలు ఏదన్నా సరే
జస్ట్ మ్యాజిక్ ఫిగర్ దాటే పరిస్థితి ఉంటుంది. కానీ నా దృష్టిలో అయితే వేవ్ అన్నది నేను చూడలేదు. Yes. వేవ్ ఫలానా పార్టీకి వేవ్ ఉంది అని చెప్తాకైతే నేనైతే సిద్ధంగా లేదు. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? మీ ప్రొజెక్టెడ్ స్కోర్ ఏంటి? నెంబర్స్? ఖచ్చితంగా మేమైతే లాస్ట్ టైం వచ్చినటువంటి సీట్లు ఖచ్చితంగా ఒక 5 అటు ఇటు. ఓకే. సో 145 to 155. 155 కావచ్చు. రైట్. సత్యం గారు, అంటే మనం సరే ఇంకా ప్రొజెక్షన్స్ అవన్నీ పక్కన పెడితే ఏంటంటే ఈ ఓటర్లను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, వాటిలో సక్సెషన్ రేటు, అది కాకుండా కీలకమైన పాయింట్ అంటే వచ్చిన వాళ్ళు అది వాళ్ళకే ఓటేసారు లేదన్నది కూడా క్యాల్కులేట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఫైనల్గా మీరు దాన్ని ఎలా చూస్తారు? ఆ మొత్తం యాక్టివిటీ వల్ల నిజంగానే ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఓటు పర్సంటేజ్ పెరిగినా పెరగకపోయినా ఎలక్షన్ జరిగినటువంటి ఇష్యూస్ నాన్ ఎకనామిక్ ఇష్యూస్ అయినా అవి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఇష్యూసే. ఎస్. ఎగ్జాంపుల్కు తెలంగాణలో కేసీఆర్ పెట్టిన పథకాలు ఏట్లల్లా పథకాల విమర్శ లేదు, పథకాల లోపాలు లేవు. కానీ కాంగ్రెస్ పెట్టినటువంటి ప్రణాళిక 6 గ్యారంటీ స్కీము బాగా అట్రాక్ట్ చేసింది. ప్రణాళికలు పట్టించుకోవట్లేదనేది అబద్ధం. అవును. అది మిగతా రెండింటిని ఓవర్టేక్ చేసింది, బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ, వాళ్ళ 6 గ్యారంటీ స్కీమ్ అనేది. రెండోది నాన్ ఎకనామిక్ ఇష్యూ, కేసీఆర్ ఐ హ్యాండెడ్ బిహేవియర్ ప్రజలకు విసుకొచ్చింది. ఎస్. ఇట్లా ఉంటుందా డెమోక్రసీ మిడిల్ క్లాస్లో, ముఖ్యంగా మిడిల్ క్లాస్ చదువుకున్న వాళ్ళ. కాబట్టి ఆ నాన్ ఎకనామిక్ నాన్ సోషల్ ఇష్యూస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనే దానికి ఒక ఎగ్జాంపుల్, ఇమీడియట్ ఎగ్జాంపుల్. ఎస్. ఆంధ్రాలో కూడా ఇప్పుడు జగన్ వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేసింది నిజమే, కానీ పొలిటికల్ ఐ హ్యాండెడ్ బిహేవియర్ కూడా మనం లెక్కేసుకోవాలి. అంటే పోలీసుల రిప్రెషన్ కానీ, తర్వాత రెవెన్యూల పైరోలు కానీ, లేకపోతే పొలిటికల్ అప్రెషన్ కానీ, ఇటువంటివి కూడా. ఇప్పుడు ఒక ఊళ్ళో ఒకళ్ళని తిప్పలు పెట్టి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అయితే ఇంత అన్యాయం అండి అనుకునే వాళ్ళు 20 మంది ఉంటారు. అవును. ఇటువంటివన్నీ తర్వాత అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు ఎకనామిక్ గా ముందుకు పోతుంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది వస్తుంది. అది చాలా యాంటీ ఇన్కంబెన్స్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి చేసేవి మంత్రులు చేసే తప్పులే కాదు యాంటీ ఇన్కంబెన్స్ అంటే. రెవెన్యూ వాళ్ళు చేసే తప్పులు వాళ్ళ అకౌంట్ లో పడతాయి, అంతే. పోలీసులు ఐ హ్యాండెడ్ బిహేవియర్ వాళ్ళ అకౌంట్ లో పడతాయి. వైసీపీ కార్యకర్తలు ఫైనాన్షియల్ గా ఇంప్రూవ్ అయ్యిండారంటే ఆ వ్యతిరేకత కూడా వాళ్ళ అకౌంట్ లో పడుతుంది. కాబట్టి ఇవి ఏ మేరకు ఉన్నాయనే దాన్ని బట్టి స్థానికులు రియాక్ట్ అవుతారు. ఎస్. అట్లాగే క్యాస్ట్ ఎవరు పట్టించుకోరు అంటారు, కాదు. ఇవాళ క్యాస్ట్ పోలరైజేషన్ ఆంధ్రాలో క్లియర్ గా అవుపడుతుంది. అది ఎలక్షన్స్ అప్పుడు, గత ఎలక్షన్స్ అప్పుడు లేదు, కానీ 5 ఏళ్లలో కావాలని ఇది అయిద్దని తెలిసి కూడా ఆ విధంగా చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎస్. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎవరికి మెజార్టీ గెలిచినా ఒక 10-15 తప్ప 1 సైడెడ్ 150, 140 అనేది అబద్ధం. Yes. కాబట్టి అది ఖచ్చితంగా 125-130 మధ్యనే స్కోర్ ఉంటుంది గెలిచే పార్టీ. లాస్ట్ పాయింట్, ఇప్పుడు ఈ ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలకు సంబంధించి ఇప్పటికీ అంటే అవి ఒరిజినల్లో ఫేకో తెలియదు, కానీ ఎవరికి వాళ్ళు వీళ్ళు ఒక 10 సర్వే సంస్థలు, వాళ్ళు ఒక 10 సర్వే సంస్థలు మాకు అధికారం రాబోతుంది అని ప్రమోట్ చేసుకుంటా ఉన్నాయి. వాటిని ఏమాత్రం అయిపోయాక అనవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు వాటిని బేస్ చేసుకొని అంటే నా ఓటు వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి ఆ గెలిచే పార్టీకి వేద్దాము అని చేసే ఓటర్లు కొంతమంది ఉంటారు. కాబట్టి ఆ ప్రయత్నము నిజంగానే సక్సెస్ అవుతుంది అన్నది అది నా ప్రశ్న. అట్లా ఎస్, ఖచ్చితంగా అండి ఊయింగ్ చేస్తాయి. ఇప్పుడు కాంపిటీషన్ ఇది హెవీగా ఉన్నప్పుడు, ఫిఫ్త్ కాంపిటీషన్ ఉన్నప్పుడు అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. Yes. అసలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే డబ్బులు పెట్టి సర్వే చేయించి రిపోర్ట్స్ ప్రకటించేది. Yes. అందుకని అవి అయితే రాను వాటి క్రెడిబిలిటీ పోతుంది. అంటే ఒక సర్వే సంస్థ చెప్పిందంటే ఏ సంస్థ చెప్పిందని అడుగుతారు జనం. అవును. అంటే అది క్రెడిబిలిటీ ఉన్న సంస్థ, వీళ్ళు ఏదైనా క్రియేట్ చేసిన సంస్థ అని చూస్తున్నారు. అంతేందుకు ఛానల్స్ ని కూడా చూస్తున్నారు కదా. అంతే కదా మరి. పలానా ఛానల్ చెప్పిందంటే అదైతే అట్టే చెప్పుద్దిలే అనుకుంటుంది. చాలా ఎడ్యుకేట్ అయ్యారు జనాలు చాలా ఎడ్యుకేట్ అయిపోయారు. శ్రీనివాస్ రెడ్డి గారు Yes. ఏదో పాయింట్ చెప్తారు. Yes. శ్రీనివాస్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు కొన్ని ఛానల్స్, ఇప్పుడు సత్యం గారు చెప్పినట్టు కొన్ని ఛానల్స్ ఇన్ని సీట్లు వచ్చేస్తున్నాయని చెప్పారు. ఆంధ్ర ఆక్టోపస్ గా పేరు పొందినటువంటి లగడపాటి గారు వచ్చేస్తుంది, కూటమి అధికారంలోకి వచ్చేస్తుంది అనేది కూడా ఎన్నికలకు పోలింగ్ కి 2 రోజుల ముందు ప్రీ పోల్ సర్వేలో చెప్పాడు. కానీ ఏమైంది, ఆ తర్వాత అసలు ఆయన ఈ సర్వేలే మానేశారు. అలాంటిదే తప్ప ఇక్కడ ప్రజలు ఈ 5 ఏళ్లుగా ఎలా నడిచింది, ఎంతవరకు వాళ్ళకి సంక్షేమం అంది, ఎంతవరకు అభివృద్ధి జరిగింది అనే దాని మీద ఆధారపడి
ఎస్, వాటి మీద నిజంగానే ఓటింగ్ జరిగి నిజంగానే ప్రజలందరూ కోరుకున్న ప్రభుత్వం రావాలి, మనందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రవికిరణ్ గారు, అలాగే విద్యాసాగర్ స్పెషల్ థ్యాంక్ యూ. అంటే మొత్తాన్ని చూస్తే మాత్రం ఎన్నికలకి సంబంధించిన మొత్తం హడావడి ముగిసింది. దాదాపుగా 2 నెలల పాటు జరిగిన ఈ మొత్తం దాంట్లో నుంచి ఇప్పుడు అందరూ ఫ్రీ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇంకొద్దిసేపు పోలింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రధానాధికారి అంటే ఎన్నికల ప్రధానాధికారి పెట్టిన ప్రెస్ మీట్ ప్రకారము ఎక్కడా రీపోలింగ్ ఉండే అవకాశం లేదు. గొడవలు జరిగిన ప్లేస్లో కూడా అక్కడ పెద్దగా ఏం జరగలేదు, ఎందుకంటే పోలింగ్ స్టేషన్ లోపల జరగలేదు. 1-2 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసినా సరే దానికి సంబంధించిన డేటా చిప్లో ఉంటుంది కాబట్టి ఆ చిప్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళే అవకాశం ఉంది అని తను చెప్పిన నేపథ్యంలో ఓవరాల్గా చూస్తే మాత్రం ఇన్ని రోజుల నుంచి అంటే దాదాపుగా 5 సంవత్సరాల పాటు ఒక పార్టీ అధికారంలోనూ ఒక పార్టీ ప్రతిపక్షంగాను వాళ్ళు చేసిన కృషి, అలాగే ప్రజలు వాళ్ళని ఎలా చూశారు, వాళ్ళకి సంబంధించి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందన్న విషయంపైన ఇప్పటికే వాళ్ళు ఒక డెసిషన్ ఇచ్చేశారు. ఆ మొత్తం డెసిషన్ ఈవీఎంలలో నిర్లిప్తమైన నేపథ్యంలో మరికొద్ది రోజులు అంటే జూన్ 4వ తారీఖున ఆ రిజల్ట్ బయటకు వచ్చేంత వరకు ఎవరికి వాళ్ళు ఆ అంచనాలు లేకపోతే దానికి సంబంధించిన విషయాలు జరుగుతున్నా సరే ప్రజలైతే ఇప్పటికే వాళ్ళ మ్యాండేట్ ఇచ్చేశారు, వాళ్ళ నిర్ణయానికి ఇప్పటికే ప్రకటించేశారు. కాబట్టి అది వచ్చిన తర్వాత ఏ పార్టీ సక్సెస్ అయింది, ఏ పార్టీ ఫెయిల్ అయిందనే విషయంపైన మనం చర్చిద్దాము. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మనం రేపటి డిబేట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ రాజ్ న్యూస్.